నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం. గుమ్మడవెల్లి గ్రామంలో ఈరోజు అకాల వర్షానికి పిడుగుపడి గడ్డివాము దగ్ధం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. తొండ క్రషర్ మిల్లు దగ్గరలో ఆటోను లారీ ఢీకొనడంతో మహమ్మద్ అమీర్ తండ్రి మహమ్మద్ 17 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం అని తిరుమలగిరి ఎస్ఐ తెలియజేశారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నార్కెట్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం. కొండమల్లపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఈరోజు అకాల వర్షానికి పిడుగుపడి గడ్డివాము దగ్ధం కావడం జరిగింది. సిద్దిపేటలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం. జిల్లాలో కృష్ణా గాలులతో వర్షం అతలాకుతలం చేసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. ఇందులో సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో రోడ్డుపై ఉన్నటువంటి టీ టైం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో యాజమాన్య రమేష్ వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న రమేష్ ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుకంపాడు మండలంలోని సారపాక సుందరయ్య కాలనీలో కొలువైనటువంటి శ్రీ కట్టమైసమ్మ తల్లి తృతీయ సంవత్సర ఉత్సవాలు ఘనంగా ఆలయ కమిటీ వారు ఆదివారం నిర్వహించారు. సుందరయ్య కాలనీ ఏర్పడ్డాక ముందు నుండే కట్టమైసమ్మ తల్లి ఇక్కడ కొలువై ఉందని, కట్టమైసమ్మ తల్లి వల్లే సుందరయ్య కాలనీ ఎంతో అభివృద్ధి చెందిందని, అందుకను కట్టమైసమ్మ తల్లి జాతరను సుందరయ్య కాలనీ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ తెలియజేశారు. ఉదయం 10 గంటల నుండి ఘనంగా మేళతాళాలతో బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాల వల్లనే అందరూ సంతోషంగా ఉంటున్నామన్నారు. అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మధ్యాహ్నం కట్టమైసమ్మ తల్లి జాతరకు ఇచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో లీడ్ లైబ్రరీ ఆధ్వర్యంలో మరొక గ్రంథాలయ ఉద్యమకర్తల కాసులు రవికుమార్ మంచుకంటి తెలంగాణ వ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యమ యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని స్వచ్ఛంద గ్రంథాలయాలను సందర్శిస్తూ విజ్ఞాన ఖండాగారాలను ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో గ్రామాన ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ గ్రంథాలయ ఉద్యమ యాత్రను సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత కంది గోపాలారెడ్డి, ప్రముఖ వైద్యులు జయుడు, జిల్లా నాయకులు తుక్కలపల్ల రవీంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రంథాలయ ఉద్యమం ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి. దాంతో ఆంధ్రప్రదేశ్లో మొదలైన గ్రంథాలయ ఉద్యమం తెలంగాణకు కూడా విస్తరించి 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలందరూ బాగా చదువుకునే విధంగా చేస్తే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఇవాళ ఉన్న టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దానికి విరుగుడుగా ఈ పుస్తకాలను మనం ప్రతి ఇంటి నుంచి మొదలుపెట్టి మన మిత్రులు రవి గారు లీడ్ కేర్ లైబ్రరీ సంస్థను స్వచ్ఛందంగా నడిపిస్తున్న మిత్రులు రవికుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రంథాలయ ఉద్యమాన్ని
నేడు నర్సంపేట గడ్డ మీద ప్రారంభించుకోవడం శుభ పరిణామం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుర ప్రముఖులకు, మేధావులకు అందరికీ కూడా పేరు పేరున పత్రికా మిత్రులకి, పుర ప్రముఖులకి మరియు ముఖ్యంగా రవికుమార్ గారికి గ్రంథాలయము అంటే ఈ వార్డులోనే ఉంది. గ్రంథాలు కలిగి ఉండే ఆలయం. ముఖ్య మన నర్సంపేట నుండి మరో గ్రంథాలయ ఉద్యమ యాత్రను తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. గత 4 సంవత్సరాలుగా లీడ్ గ్రంథాలయాన్ని ప్రారంభించి గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటగా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని స్థాపించినటువంటి రవికుమార్ అండ్ బృందము చాలా చిరస్మరణీయులు. దీని ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, పిల్లలు పాఠ్యపుస్తకాలకు దూరమై సెల్ ఫోన్లకు. మిత్రులు రవి గారు లీడ్ కేర్ లైబ్రరీ సంస్థను స్వచ్ఛందంగా నడిపిస్తున్న మిత్రులు రవికుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రంథాలయ ఉద్యమాన్ని నేడు నర్సంపేట గడ్డ మీద ప్రారంభించారు. రాయగడ నగరం పాయ్కో వీధిలో కొలువై కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా ప్రఖ్యాతిగాంచిన దుర్గామాత ఆలయం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అతి సుందరంగా పునర్నిర్మించారు. ప్రతి ఏటా పండుగ జరపడం ఆనవాయితీ. మే 24 శుక్రవారం రాత్రి అమ్మవారి పాదాలను సంప్రదాయ మేళ వాయిద్యాల నడుమ పూజలు జరిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అమ్మవారి ఘటాలను నగర వీధుల్లో ఊరేగిస్తారు. మే 29 మంగళవారం వరకు ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు అమ్మవారికి మొక్కుకున్న విధంగా చీర, రవికే, కొత్తగా ఈ ఏడాది పండిన మామిడి పళ్ళు ఘటాల్లో వేస్తారు. జాతర చివరి రోజు అగ్గిపై అమ్మవారు పూనిన పూజారి నడక వంటి కార్యక్రమాలు చూసేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పలు జిల్లాల నుండి వేల సంఖ్యలో జనాలు వస్తారు. రాయగడ నగరం నుండి ఆర్టీఐ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ పాణిగ్రాహి అందిస్తున్న ప్రత్యేక కథనం. మేడిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న తీర్మార్ మల్లన్న, పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మేడిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తీర్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ కేటీ రామారావు నైతిక విలువలు మరిచి దిగజారిపోయి తనపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, దూరదర్శన్ లోగోలు మార్ఫింగ్ చేసి, ఆర్టీసీ లోగోను మార్ఫింగ్ చేసి తనపై తప్పుడు వీడియోలు చేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తున్నారని, తాను తప్పు చేస్తున్నట్లుగా వీడియోలు సృష్టించి పోస్టులు చేపిస్తున్నారని, కేటీఆర్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిఏపై అలానే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన అందరిపై ఫిర్యాదు చేశారని, వీరందరినీ జైలుకు పంపే వరకు ఊరుకుండనని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి, ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్లోని కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్మార్ మల్లన్న ఏదో తప్పు చేసినట్టుగా, బ్రేకింగ్ న్యూస్లో వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ళ లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళపైన, అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఈ వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరిపైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా అలాగే కాదు, నిన్న మొన్నటి వరకంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా, ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు ఎలాంటి ఫేక్ వీడియోలు తయారు చేశారో వాటన్నిటిని వెలికి తీసి
వాటి ద్వారా పోలీస్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఇవాళ కేటీ రామారావు అండ్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే డీజీపీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరుగుతుంది. అలాగే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉప ఎన్నికను ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారి తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి ఏదో ఫామ్ హౌస్లలో ఉన్నట్టుగా ఎక్కడో ఏదో చేసినట్టుగా ఈ తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తా ఉంది. ఈ దుష్ప్రచారాలను ప్రజలేం నమ్మే పరిస్థితిలో లేరు. అయినప్పటికీ కూడా ఈ తప్పుడు ప్రచారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాసేపట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబోతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకొని వీళ్ళని జైలుకు పంపే కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలోని చిన్న చెరువులో మత్స్యకారులు చేపలు పడుతూ ఉండగా వారికి సుమారు 13 కిలోల బొచ్చ చేప వలలో చిక్కుకుంది. ఈ చెరువులో ఇంత పెద్ద చేప వలకు చిక్కడం ఇదే మొదటిసారి అని మత్స్యకారులు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోట్ మండలం నల్లంపల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆడపడుచులు నెత్తిపై బోనాలు ఎత్తుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గొల్లకురుమల డోలు చప్పళ్లతో ఆటలు ఆడుతూ కులమతాలకు అతీతంగా భక్తులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నదాన కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరం మానవాళికి చేయడం గ్రామ ప్రజల యొక్క ఆనవాయితీ. ఈ యొక్క పండుగ ఇలా చేయడం వల్ల గ్రామంలోని పాడి పంటలు బాగా పండి గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారని ప్రజలకు అపారమైన నమ్మకం. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రతి ఒక్కరికి కురుమ సంఘ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ను గెలిపించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వెల్వర్తి చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు మహేశ్వరరావు అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజల తరఫున ప్రశ్నించి గొంతుకై ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్న తెన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పట్టభద్రులందరూ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుని సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని, తమ మొదటి ప్రాధాన్యత ఓటును తెన్మార్ మల్లన్నకి వేయాలని ఆయన అభ్యర్థించారు. పట్టభద్రుల ఓటు మాశ్రీయులకు నాయకు నమస్కారం. మన 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో ఒక యుద్ధ వీరుడిగా పోరాడి ప్రశ్నించే గొంతుగా నిలబడి పాలకులు 10 సంవత్సరాలు ఉన్నదంతా దోసుకు తిన్నా కానీ నిలదీసి రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా తీర్మార్ మల్లన్న. వారికి మన ప్రజలు అందరూ కూడా సహకరించి అతన్ని ఒక విమర్శించే వ్యక్తిగా గుర్తించాలని నా కోరిక. నీతి నిజాయితీ ఇమీడియట్గా బయటికి గుంజే వ్యక్తి ఏకైక వ్యక్తిగా నేను నా వంతుకు నేను గ్రహించాను. ఆవిడ నాతో పాటు మీరు కూడా అందరూ ఓటేసి అతన్ని ఈ దొంగల్ని దోచుకుని నాయకుల్ని గుంజాలంటే ఎవరు లేరు, అలాంటి వ్యక్తులకు కావాలి. కాబట్టి తీర్మార్ మల్లన్నకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసి గెలిపించే. కరీంనగర్ జిల్లా వేనవంక మండలం బేతిగల్ల గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల జాతరలో భాగంగా మొదటి రోజు మారమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మట్టి మాఫియా, విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు, అక్రమార్కుల ఇష్టారాజ్యం, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం. అడిగేటోళ్లు లేరు, ఇంకేముంది, గుట్టలను తవ్వేస్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే మట్టిని దోచుకడుతున్నారు. ఇలా అక్రమార్కులకు మట్టి వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తూ ఉండగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో హుస్నాబాద్తో పాటు చుట్టూ గ్రామాల శివార్లలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఉదయం, రాత్రి వేళల్లో నిత్యం అక్రమంగా జేసీబీలతో సహాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి టిప్పర్ల ద్వారా
తరలిస్తున్నారు. ఇటీవల పట్టణ శివార్లలోని ఎల్లమ్మ చెరువు కట్టకు ట్రాక్టర్ల ద్వారా లక్షల విలువ చేసే మట్టిని అక్రమార్కులు తవ్వి ప్రకృతి సంపదను కొల్లగొట్టారు. శివారు ప్రాంతాల్లో మట్టి గుట్టలు ఉండడంతో కొందరు చోట బడా నాయకులు అనుచరులు ఈ దంతా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నా నియంత్రించే నాథుడే కరువయ్యారు. యథేచ్ఛగా తరలింపు, మట్టిని కాపాడాల్సిన మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. జేసీబీ యంత్రాలు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు భవనాలు, రియల్ వెంచర్స్, షాపింగ్ కాంప్లెక్స్ నూతన నిర్మాణాలకు తరలిస్తూ ట్రాక్టర్లకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలతో గుట్టలు మాయమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బసవ తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ. చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళా బ్యాగ్లో సోదాలు చేయగా 20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూర్లో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినట్లుగా సదరు మహిళ తెలియజేశారు. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని అసలు సూత్రధారి ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా వచ్చి గరం నరసింహను ఆశీర్వదించారు. జన్మదిన వేడుకలు మాజీ సర్పంచ్ కె నరసింహ, ఉపలలింగ స్వామి, బీసీ సంక్షేమ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు కార్తిక్ గౌడ్, మైకన్ నరేందర్ యాదవ్ పాల్గొన్నారు. టీవీ త్రిబుల్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్. కొత్తగూడ అనే చిన్న గ్రామం నుంచి మా నరసన్న, మా క్లాస్మేట్ కూడా, మా క్లాస్మేట్, మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఆయన కృషి ఎనలేంది. అందరినీ దత్తాత్రేయుని సరే పెద్దలు అందరు సహకరించినా కూడా పనిచేసేవాడు కూడా కావాలి. ఆ రోజు మేము చాలా గర్వంగా ఎప్పుడు కూడా చెప్పుకుంటాం. మా క్లాస్మేట్ గ్రూప్ ఎప్పుడు పెట్టుకునే మేము నరసన్న మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏదున్నా ఇట్లా పోరాటం చేస్తాడు. ఎన్నిసార్లు అడిగినా అన్న ఏందనేది ఆర్టీసీలో ఇది ఏంది వదిలిపెట్టి వేయడానికి వస్తుంది, ఏం చేస్తున్నాం అంటే ఏదో అన్న ఆల్రెడీ చేస్తున్నామని చెప్పి మాకు అందరికి ఆదర్శప్రాయుడు కూడా. మాకు కొద్దిగా వయసులో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్ద ఉంటారు మా క్లాస్మేట్. ఆయనకు పెద్దలు ఎట్లా ఇక్కడ 2 రాష్ట్ర నాయకులు వాళ్ళు కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండి అన్న రేపు భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరు కూడా. నరసింహన్న గారు మీరు మాట్లాడారు సార్. సర్పంచ్ మాట్లాడండి. మాజీ సర్పంచ్ మాట్లాడు. 2 ముక్కలు మాట్లాడు సార్. 2 ముక్కలు మాట్లాడు సార్. చెప్పండి సార్, చెప్పండి. ఈరోజు గణం నరసింహన్న బీసీ నాయకుడు, మన కొత్తగూడెం గ్రామ పంచాయతీ. మిషన్ భగీరథ నీరు వృధాగా ప్రజలు నీటితో అవస్థలు పడుతున్నా పట్టించుకొని మిషన్ భగీరథ అధికారులు నేషనల్ హైవే 161వ జాతీయ రహదారి పక్కనే పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నా అక్కడికి వెళ్లి చూసిన అధికారులు కరువయ్యారు. గ్రామాలలో మిషన్ భగీరథ నీరు అందుతుందని గొప్పలు చెప్పడమే గాని మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం పట్ల పై అధికారులు స్పందించి బోర్డ్మెట్పల్లి వద్ద పగిలిన లీకేజ్ మరమ్మతు చేయగలరని ప్రజలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల తిమ్మాయిపల్లి నుండి
షామీర్పేట వెళ్లే ప్రధాన రహదారిపై ఒక వ్యక్తి బైక్పై వెళుతూ ఉండగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షంలో వెళుతూ ఉండగా భారీ వృక్షం విరిగి అతనిపై పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ వర్ష సూచనలు ఏర్పడ్డప్పుడు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగల కింద గానీ చెట్ల కింద గానీ ఉండకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఇది ఉందే చెట్టు అది. బోడ్మెట్పల్లిలో ఆదివారం నాడు భద్రకాళి సమేతంగా వీరభద్ర స్వామికి అభిషేకం చేసిన తర్వాత సాయంత్రం వేళలో గ్రామ దేవతలకు గ్రామంలో గల వీధుల గుండా శివశక్తులకు శిఖాలు ఊగుతూ గ్రామ దేవతలకు దుర్గామాతకు పోచమ్మ ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ఈ బోనాలను చూడడానికి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండమల్లపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఈరోజు అకాల వర్షానికి పిడుగుపడి గడ్డివాము దగ్ధం కావడం జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని ఆలుబాక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బి గీతే ఐపీఎస్ జరగబోయే ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మావోయిస్టు కదలికలపై అప్రమత్తంగా ఉంటూ రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల దృష్ట్యా వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆలుబాక పోలింగ్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ బండారి కుమార్, ఎస్ఐ కె తిరుపతిరావు మరియు సివిల్ పోలీసులు పాల్గొన్నారు. పెదవంగర మండలంలోని కోరుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర ప్రభాకర్ భార్య ఎర్ర నీరజ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముతుసాని సురేష్ వారి ఇంటికి వెళ్లి నీరజ కుటుంబ సభ్యులను పరామర్శించి మీకు, మీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పి వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రంగు మురళీగౌడ్, పాలకుర్తి దేవస్థానం డైరెక్టర్ పన్నీరు వేణు, గ్రామ పార్టీ అధ్యక్షులు దుర్సజు సతీష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర ఉపేందర్, మాజీ ఉప సర్పంచ్ వీరారెడ్డి, బూత్ కన్వీనర్ ఎర్ర యాదగిరి, ఎర్ర వెంకన్న, చిలుక ఉప్పలయ్య, ఎర్ర నర్సయ్య, జలాలుద్దీన్, యూత్ నాయకులు నరేష్, రవి, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అభయహస్తం గ్రూప్ను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క కార్యకర్త ప్రతి నెల 500 రూపాయల చొప్పున పొదుపు చేసుకుని ఆ నిధి నుండి గ్రామంలో ఎవరికైనా ఆపద సంభవించినప్పుడు ఆర్థిక సహాయం చేస్తుంటారు. ఇక అందులో భాగంగా ఈరోజు పనుగట్ల ధనంజయ అనే యువకునికి మధుమేహ వ్యాధి వలన అతని కుడికాలు తొలగించే విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు అతనిని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఇటీవలే మరణించిన జగదేవపూర్ గ్రామానికి చెందిన తిరునగిరి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఆపదలు అనేవి సర్వసాధారణమని, ఇటువంటి సమయాల్లో మేమిచ్చే ఈ సహాయం వారికి ఎంతో కొంత చేదోడుగా ఉంటుందని, ఈ సహాయం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొత్త శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ కోంపెల్ల కరుణాకర్, అమరరాము, ఎండి అజీజ్, సూరమ్మ, సంతోషిరెడ్డి, బాగమ్మ, శ్రీనివాసరెడ్డి, తాటిపమ్మల ఆంజనేయులు, ఎర్రా సత్యం, మత్స భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం నుండి 150 మంది స్థానిక అయ్యప్ప మందిర్ నుండి గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ పరిధి రాజీవ్ గృహకల్పాలోని బస్తీ దవాఖానా వద్ద డ్రైనేజీ నుండి మురుగునీరు బయటికి వచ్చి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. చుట్టుపక్కల ఉన్న బ్లాక్లోకి దుర్గంధం వాసనలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్తీ దవాఖానాకు వచ్చే పేషెంట్లు, వైద్య సిబ్బంది వాసనను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. 2 నుంచి 3 రోజుల నుంచి దుర్గంధంతో ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీ సిబ్బందికి తెలియపరిచిన నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆర్జీకేలోని నివసిస్తున్న పేద ప్రజలు వచ్చేది వర్షాకాలం, అదేవిధంగా వాతావరణ శాఖ 2-3 రోజుల్లో భారీ వర్షాలతో పాటు ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలియజేశారు. కాబట్టి తొందరగా మరమ్మతులు చేయించకపోతే ఆ మురుగు వాసనతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరగా మరమ్మతులు చేయించాలని పోచారం మున్సిపల్ కమిషనర్ను, పోచారం మున్సిపాలిటీ చైర్మన్ను, స్థానిక కౌన్సిలర్ను ప్రజలు వేడుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడెం కులం కుటుంబ తగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి ఒకరినొకరు గాయపరుచుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఈ రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి అని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ ముందే మమ్మలను కొట్టారు, మా యొక్క ఆటోను ఇంట్లోకి సామాగ్రిని ధ్వంసం చేశారని మీడియా ముందు తెలియజేశారు. నాపై దౌర్జన్యం చేసిన వారు కడమంచి మంగా లక్ష్మమ్మ, శ్రీరాములు, జ్ఞానేశ్వర, యాదమ్మ, గంగమ్మ, పార్వతమ్మ, నరేష్, శ్రీధర్, నవీన్, పద్మ మొదలగు వారిపై దాడి చేశారని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడుకున్నాం, కేసు పెట్టుకుందాం అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. ఎస్ఐ వాళ్ళు అన్నారు, సరే కేసు పెట్టినారు కదా, మరి మీరు కేసు మాట్లాడుకుంటారా, మరి కాంప్రమైజ్ అయ్యి పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటారా అంటే సరే పెద్ద మనుషులు కూడా మాట్లాడుకుందాం అనడానికి అడుగున్నాం, కేసు పెట్టడానికి అంటే అడుగున్నాం. అంటే వాళ్ళు ఏం చేసినారంటే మేము పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటాం, మేము కేసు ఏం మాట్లాడడం, పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటాం అన్నారు. అది రేపొద్దున అన్నారు, నిన్న ఈ రోజు పొద్దున మాట్లాడతామన్నారు. సరే కాంప్రమైజ్ అన్నారు కదా, నలుగురిని పిలుచుకొని మాట్లాడతామన్న మాటకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే నిన్న దౌర్జన్యం జరిగింది, ఈరోజు దౌర్జన్యం జరిగింది. కాబట్టి ఈ దౌర్జన్యానికి మా కుటుంబానికి మాకు ప్రాణహాని ఉంది. ఏ రాత్రి వచ్చి ఏం చేస్తారో అనేది తెలియదు. ఆడోళ్ళు మగోళ్ళు అని తేడా లేదు, ఒక మంచి చెడు అని మాట్లాడేది విలువ లేదు. సో మాకు ప్రాణహాని ఉంది. మరి పోలీస్ స్టేషన్లోనే జరిగింది దౌర్జన్యం, పోలీస్ స్టేషన్ ముందు జరిగింది, పోలీస్ వాళ్ళ ముందు జరిగింది. మరి ప్రాణహాని ఉంది మాకు ఏం కావాలి, మేము కోరుకునేది మా ప్రాణహానికి రక్షణ కావాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం. గుమ్మడవెల్లి గ్రామంలో ఈరోజు అకాల వర్షానికి పిడుగుపడి గడ్డివాము దగ్ధం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.